నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. విజయ్ తలపతి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఇక ముఖ్యంగా ఆయన ఇటీవలే టీవీకే పార్టీని చాలా ప్రతిష్టాత్మకంగా ఆరంభించడం జరిగింది. ఇక తమిళనాడు ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేస్తున్నానని, ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవడం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా సహజం. అయితే ఇప్పుడు అలాంటి విమర్శలే విజయ్ కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒక మనిషి ఇటు సినిమాల్లో ఉన్నా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఉన్నా, ఎక్కడ తిన్నా కూడా పట్టించుకోరేమో కానీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారా, ఇంకెవరైనా ఇంట్లో ఉన్నారా అనే అనేక ప్రశ్నలు, అనేక అపోహలు ఇవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. విమర్శలు అన్నిటివి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి విమర్శలని విజయ్ కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల ఆయన పార్టీని పెట్టడం జరిగింది, టీవీకే పార్టీ. ఇక ఆ పార్టీకి సంబంధించి ఎవరితో కూడా పొత్తు అనేది ఉండదు. తాను ఇండిపెండెంట్ గానే, అంటే ఇండివిజువల్ గానే ఉండబోతున్నాను అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అటు అన్ని పార్టీలు కూడా విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు విజయ్ ని ఏదో ఒకటి అంటున్నారు, విజయ్ కూడా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఇక ఈ విధంగా కొనసాగుతూ ఉన్న ఆయన రాజకీయ విమర్శలు అనేవి ఇప్పుడు ఇంకో లెవెల్ కి ఎదిగాయి. ముఖ్యంగా ఆయన గురించి బీజేపీ పార్టీకి సంబంధించి ఒక సీనియర్ మోస్ట్ నాయకులు మాట్లాడుతూ, నాగేంద్రన్ అనే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన మాట్లాడుతూ, అసలు విజయ్ ఇటు రాజకీయాలు అనేవి అసలు ఆయనకి తెలియనే తెలియదు. ఆయన రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే రావడం జరిగింది. ఆయన అమాయకుడు అంటూ ఆయన గురించి ఒక రకంగా పాజిటివ్ గా మాట్లాడుతూనే, ఇంకో రకంగా అసలు ఆయన త్రిష ఇంటి నుంచి బయటికి వస్తేనే కదా రాజకీయాలు అనేవి తెలిసేవి అన్నట్టుగా ఆయన మాట్లాడడం ఇప్పుడు రాజకీయ పరంగా సోషల్ మీడియాలో కూడా ఇదే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాటలు అన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా సరే, కానీ ఇలాంటి వ్యక్తిగత విషయాలను, అంటే అటు సినిమా రకంగా ఆయన ఎలా ఉన్నా నడిచింది, కానీ ఇప్పుడు రాజకీయ పరంగా ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎవరితో ఉన్నా కూడా అందులో తప్పులు వెతుకుతూనే ఉంటారు. అసలు ఎక్కడ ఏ పాయింట్ లో ఆయన దొరుకుతాడా, ఆయన గురించి ఎప్పుడు మాట్లాడదామా అనే ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీకి సంబంధించి ఆయన విజయ్ గురించి ఈ విధంగా మాట్లాడడం, అసలు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని త్రిష గురించి ఇందులో తీసుకురావడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ దళపతి ఫ్యాన్స్ అందరూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఇక వీళ్ళు మాత్రమే కాదు, ఇటు తమిళనాడులో అధికార పార్టీ అయిన డిఎంకే పార్టీ కూడా ఇలాంటి వ్యక్తిగత దూషణలు అనేవి సరికాదు అంటూ కూడా స్పందించడం జరిగింది. ఇటు అంటే రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యక్తిగతంగా దూషించడము, వాళ్ళు ఈ విధంగా సరిగ్గా లేరు, ఆ విధంగా సరిగ్గా లేరు, ఈ పని సరిగ్గా చేయలేదని ఈ మాటలు, ఈ విమర్శలు అనేవి కామన్. కానీ ఇప్పుడిప్పుడే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్న ఒక వ్యక్తి గురించి, ఆయనకు సంబంధించి, ఆయన సినిమా రంగానికి సంబంధించి అలాంటి వ్యక్తులను ఇందులోకి లాగడము, అసలు ఈ రాజకీయానికి సంబంధించి ఏమాత్రం అవగాహన లేని, అసలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాని త్రిష గురించి తీయడంపై కూడా ఇటు ముఖ్యంగా ఎంతో మంది తమిళనాడులో కూడా ఈ బీజేపీ పార్టీపై విమర్శలు చేస్తుంది. అంటే ఇలాంటి రాజకీయాలకు బీజేపీ పార్టీ వత్తాసు పలుకుతుంటుందా, ఇలాంటి రాజకీయాలనే బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుందా అంటూ కూడా బీజేపీ పార్టీపై అనేక విమర్శలు ఇటు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ నాగేంద్రన్ ఈ మాటలను వెనక్కి తీసుకోకపోతే మేము ఊరుకోము అంటూ కూడా విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు, అనేక ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఇటు మరి దీనికి సంబంధించి ఇటీవల ఏదైతే రాజకీయంగా ఆయన గురించి, ఏదైతే విజయ్ గురించి ఇటు పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్న దానిపై ఆయన స్పందించడం జరిగింది. అసలు ఇంటి నుంచి బయటికి రా అంటూ ఏదో గతంలో ఆయన గురించి మాట్లాడినప్పుడు, నా ఇల్లు తమిళనాడే, నేను బయటనే ఉన్నాను అంటూ కూడా విజయ్ మాట్లాడడం, మరి దానికి కౌంటర్ గానే ఇప్పుడు ఈ విధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఈయన ఈ విధంగా మాట్లాడారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఒక రాజకీయంలో ఉంటూ యాక్టివ్ గా ఉంటున్న వ్యక్తికి సంబంధించి
అసలు రాజకీయాలకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఇంకో వ్యక్తి గురించి, అంటే సినిమా రంగానికి చెందిన ఒక మహిళను ఇందులోకి లాగుతూ, ఇందులో ఆమె పేరును ప్రస్తావిస్తూ, ఇలాంటి ఒక మాటలను అసలు ఏం నిజానికి అది నిజమా అబద్ధమా అని ఎలాంటి అవగాహన లేకుండా, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అసలు ఏదో నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా ఆయనపై విమర్శలు వస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఒక అంటే ఇటు ప్రధాన పార్టీకి సంబంధించిన వ్యక్తి, అంతేకాకుండా రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం సరికాదంటూ కూడా ఆయన్ను ఎంతో మంది ఆయనపై మండిపడుతున్నారు. ఇంకాస్త మంది అయితే ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, విజయ్‌కి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే, త్రిషకి కూడా క్షమాపణలు చెప్పాలంటూ ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి విజయ్ ఏం రెస్పాండ్ అవ్వబోతున్నారు? మరి ఈ మాటలను ఆయన ఏ విధంగా ఖండించబోతున్నారు? అసలు దీనిపై ఆయన స్పందిస్తారా లేదా అనే ప్రశ్నలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో అన్ని ట్వీట్లలో కూడా ఆయన స్పందించాలి దీనిపై అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయన ఖచ్చితంగా విజయ్‌కి క్షమాపణలు చెప్పాల్సిందే, ఒక నాయకుడి గురించి ఈ విధంగా మాట్లాడడం సరికాదు అని విజయ్ అభిమానులంతా కూడా సోషల్ మీడియాలో, అదేవిధంగా తమిళనాడులో కూడా తీవ్రంగా దీని గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అనేక ట్వీట్లు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.